తేడా చూడండి. ఇప్పుడు చెప్పండి, డిస్టిలరీలో ఎప్పుడు లాభపడ్డాయి? అందరిని అడుగుతా ఉన్నాను, డిస్టిలరీలు ఎప్పుడు లాభపడ్డాయి? ఎవరి హయాంలో వాళ్ళకి లాభాలు పెరిగాయి? ఎవరికి వాళ్ళు లంచాలు ఇస్తారు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అందరినీ కూడా. మద్యం విక్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? ఇది కూడా ఇంకోటి ఆలోచన చేయండి. మద్యం విక్రయాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా, లేక ప్రభుత్వం ద్వారా మద్యాన్ని అమ్మే టైమింగ్స్ను నియంత్రిస్తూ పర్మిట్ రూములను రద్దు చేస్తూ 43,000 బెల్ట్ షాపులను మూసేయిస్తూ మద్యం దుకాణాలను 33% తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకుంటే లంచాలు ఇస్తారు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎవరికి లంచాలు ఇస్తారు? మా ప్రభుత్వ హయాంలో లాభ ఆపేక్ష లేకుండా లిక్కర్ అమ్మకాలను ప్రభుత్వమే చేసింది, లాభాపేక్ష ఉండకూడదని. కానీ గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు గారు లిక్కర్ వ్యాపారం అంతా మొత్తం తన ప్రైవేట్ మాఫియా చేతిలో పెట్టి నడిపించాడు. షాపుల కోసం ఇతరులు ఎవరూ కూడా దరఖాస్తు చేయొద్దని బెదిరింపులకు దిగారు. అవునా కాదా? ఆలోచన చేయమని అడుగుతున్నాను. లిక్కర్ షాపుల్లో మన టెండర్ మన దరఖాస్తులు పిలిచినారు. ఏ రకంగా జరిగాయి? మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు ఏ రకంగా బెదిరించారు? మనం అందరం చూసాం. ఎవరు షాప్ పెట్టినా కానీ 30% కమిషన్ వాళ్ళకి ఇచ్చేలా గేమ్ ప్లాన్ చేశారు. ప్రతి లిక్కర్ షాప్కు పర్మిట్ రూమ్ పెట్టారు. ప్రతి ఊళ్ళో, ప్రతి వీధి చివర, ప్రతి గుడి చివర, ప్రతి బడి పక్కనే